నారాయణ నేత్ర జ్యోతి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి నారాయణ. ఆడు ఇంజక్షన్ అట్టుకోడు. మనం వెళ్ళిపోతే సార్ పెట్టేస్తాం. అదే మనం ఒక్క నిమిషం ये काम करती है ये काम वन काम करता है हमारा काम करना है हमारा काम करता है चिंटू है ना करा ఇప్పుడు సందర్భంగా టేబుల్ మీద పెట్టి పోస్ట్ ఆవిష్కరణ పోస్ట్ ఆవిష్కరణ నమస్కారం. ఈరోజు మా 3వ డివిజన్లోని జాఫర్ సాహెబ్ కాలువ దగ్గర మా మున్సిపల్ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నేత్ర జ్యోతి అని ఈరోజు ఒక కంటి వైద్యశాల ఈరోజు ఇక్కడ స్థాపించడం జరిగింది. అంటే ఇక్కడ నిపేదలు నిరుపేదలు ఉన్నారు కాబట్టి సారు ఇంతకుముందు కూడా ఇక్కడ మెడికల్ క్యాంపులు పెట్టి వాళ్ళకి ఏమన్నా బాగలేకపోతే హాస్పిటల్ తీసుకుపోయి చూపించి బస్సులో తీసుకొచ్చి వదిలిపెట్టేవాళ్ళం అప్పుడు. ఇప్పుడు అలాగే వాళ్ళ కళ్ళు ఏదన్నా బాగలేకపోతే ఈ పరికరాల ద్వారా వాళ్ళకి కంటి టెస్టులు చేసి వాళ్ళకి అవసరమైతే ఆపరేషన్ కానీ ఆపరేషన్ తర్వాత కూడా అద్దాలు అవసరమైన వాళ్ళకి అద్దాలు కూడా ఇచ్చి వాళ్ళని బస్సులో తీసుకొచ్చే ఏర్పాట్లు కూడా ఇక్కడ మన 3వ డివిజన్ స్లమ్ ఏరియా కాబట్టి జాఫర్ సాహెబ్ కాలువ కట్ట, దీన్ దయాళ్ నగరు, అలాగే గాంధీ గిరిజన కాలనీ, ఈ 3 స్లమ్ ఏరియాలు కాబట్టి ఇవి ఎంచుకొని వీటిల్లో ఎవరెవరు పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అది కంటి నేత్ర జ్యోతి అనేది కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈరోజు సారు. ఈ విధంగా ఇక్కడ ఈరోజు టెస్ట్ చేశారు, ఒక 100 మెంబర్స్కి చేశారు. చేసిన తర్వాత వాళ్ళకు కూడా ఎవరెవరికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ చూసి ఆ ప్రాబ్లమ్స్ ఆపరేషన్ చేసే వాళ్ళకైతే ఆపరేషను, అద్దాలు ఇచ్చే వాళ్ళకైతే అద్దాలు, అవి ఏమేమి చేయాలని డాక్టర్స్ గారిని కూడా ఈరోజు తీసుకొచ్చి ఈరోజు ఇప్పటికిప్పుడు టెస్టులు కూడా అయిపోయినాయి. మేడం గారు డాక్టర్స్ అందరు వచ్చారు. ఇవన్నీ చూసి వీళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ కూడా ఏర్పాటు చేసేదానికి మన 3వ డివిజన్ తరఫున పొంగూరు నారాయణ సార్ గారికి అందరం ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఇంకొకటి ఏంటంటే మనం ఈరోజు ఇక్కడ ఏదైనా ఇబ్బంది కాగానే ఉంటే ఆ బస్సే వస్తుంది, బస్సు వచ్చి తీసుకుపోయి అక్కడ చూపెట్టి డాక్టర్ల దగ్గర మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే వదిలిపెడతారు. మీకు అదేమి లేదు, ఆ ప్రాబ్లం కూడా ఏమి లేదు. మీకు ఎవరన్నా కానీ ఇబ్బందికరంగా ఉంటే మీకు తెలియకపోతే మమ్మల్ని అడిగితే మేము కూడా సార్ చెప్తున్నారు ప్రతి ఇళ్ళు తిరగండి, మీకు ఎవరెవరికి ఏమేమి బాగలేదో కనుక్కొని ఈ డాక్టర్స్ ద్వారా వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ డాక్టర్స్ ద్వారా చెప్తే వాళ్ళకి సొల్యూషన్స్ చూపిస్తామని చెప్తున్నారు. కాబట్టి డబ్బులు మనీ కూడా ఇవేమి ఎక్కువ లేదు, ఫ్రీగా చేస్తున్నారు సారు. కాబట్టి ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలని మా 3వ డివిజన్ తరఫున పొంగూరు నారాయణ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఉమెన్స్ డే సందర్భంగా మహిళా సోదరులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు నారాయణ మెడికల్ కాలేజీ వాళ్ళు నారాయణ నేత్ర జ్యోతి అనే ఒక కార్యక్రమంతో ఈరోజు
నెల్లూరులో ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికి కూడా హై టెస్ట్లు చేసేదానికి వాళ్ళే యాక్చువల్గా ఇక్కడికి రావటం ఈరోజు 3వ డివిజన్లోకి వచ్చారు. ఇదే విధంగా సర్రేపల్లి కెనాలు కట్ట, పెన్నా కట్ట, జాఫర్ కెనాల్ కట్ట, అదేవిధంగా గాంధీ గిరిజన కాలనీ, దీన్ దయాల్ నగర్, ఇలాంటి ఇంకా అనేక ఏరియాలో పేదలు నిరుపేదలు ఉన్నారు. వాళ్ళందరికీ కంటి పరీక్షలు చేసి వాళ్ళకి అద్దాలు ఏదైనా ఇవ్వాల్సి ఉంటే అద్దాలు ఫ్రీగా ఇవ్వమని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఏదైనా సర్జరీలు చేయాల్సి ఉంటే సర్జరీలు కూడా చేయటం. దానికి యాక్చువల్గా ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్ అని, అదేవిధంగా క్యాట్రాక్, గ్లూకోమా, అదేవిధంగా డయాబెటిక్ రెటినోపతి, తర్వాత రెటినా, వీటికి సంబంధించిన ఏదైనా కంటికి సంబంధించిన ఇబ్బందులు ఉంటే వాటిలన్నిటినీ పరిశీలించి టెస్ట్ చేసి ఆ తర్వాత వాళ్ళకి ఇక్కడ ఏదైనా సజెషన్స్ ఇచ్చారు, ఇక్కడ ఇస్తారు క్యాంపులో. లేదంటే వాళ్ళని నారాయణ మెడికల్ కాలేజీకి రమ్మని డేట్ ఇస్తారు, డేటు టైము. అలాగే ఒక 10 మంది 15 మంది ఉంటే వాళ్ళే వెహికల్ పంపించమని చెప్పాను. మళ్ళీ సర్జరీ చేయాల్సి సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ వెహికల్లో మళ్ళీ డ్రాప్ చేయమని ఆదేశించడం జరిగింది. ఆ విధంగా ఒక ప్రోగ్రామ్గా నారాయణ నేత్రజ్యోతి అనే కార్యక్రమాన్ని ఈరోజు నారాయణ మెడికల్ కాలేజీ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఈరోజు 3వ డివిజన్లో స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఒక 40 మంది దాకా చూసినట్టున్నారు. వాళ్ళలో కొంతమందికి యాక్చువల్గా హాస్పిటల్కి రిఫర్ చేశారు. ఎందుకంటే ఇక్కడ కొన్ని పరీక్షలు చేయగలరు. ఇక్కడ చూడగలిగింది కొంత ఎక్విప్మెంట్ తీసుకొచ్చి చూశారు, కొంత ఎక్విప్మెంట్ అక్కడే ఉంటుంది. ఆ పరీక్షలు కూడా చేసి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత వాళ్ళకి సర్జరీలు చేయాల్సి ఉంటే సజెషన్స్ చేస్తారు. ఇక్కడైతే గ్లాసులు సజెస్ట్ చేస్తున్నారు, గ్లాసులు ఉచితంగా ఇస్తారు. ఏదైతే అద్దాలు కావాలో ఆ అద్దాలు వాళ్ళు ఇక్కడ చూసిన తర్వాత ఆర్డర్ ఇచ్చి 4 రోజులు ఇవ్వటం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించిన అటు మేనేజ్మెంటు, అదేవిధంగా ఆ కాలేజీ డీన్ని, సూపరింటెండెంట్ని, మరియు ఈ యొక్క డిపార్ట్మెంటు ఆప్థమాలజీ డిపార్ట్మెంటు హెచ్ఓడిని, అక్కడుండే ప్రొఫెసర్ని, స్టాఫ్ని అందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. దీన్ని సక్సెస్ఫుల్గా చేయాలని, దీన్ని అందరూ కూడా పేదలు నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. కంటికి సంబంధించి కాబట్టి ఎంతో జాగ్రత్తలు తీసుకొని 1కి 10 సార్లు వాడు చెప్తున్నాను. కంటికి సంబంధించింది కాబట్టి ప్రతి డాక్టర్లందరూ కూడా చెప్పాను, ఎన్నో జాగ్రత్తలు తీసుకొని హైజీనిక్గా చేయండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయమని. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.